రైట్, ఒకసారి చిరంజీవి ట్వీట్ చూస్తున్నాం మనం. ఎస్, చిరంజీవి ట్వీట్, డియర్ యాక్టర్ విజయ్, hearty congratulations on this outstanding and well deserved victory in your first election. May you continue to inspire, lead and serve with unwavering passion and purpose. My best wishes to you for your public service to the state of Tamil Nadu and its people. సో గతంలో చిరంజీవి కూడా ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టుకొచ్చారు. చాలామంది ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి తొలినాళ్ళలో తిరుపతిలో జరిగిన ఒకే ఒక్క సభను చూసిన తర్వాత చిరంజీవి తెలుగు రాష్ట్రాలకి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇక ముఖ్యమంత్రి అన్న చందంగా మారిపోయింది. లిటరల్లీ ఎవరు కూడా ఆయన ఈ రకంగా ఒక ఫెయిల్ అవుతారు, పొలిటికల్గా మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తారని ఎవరు అనుకోలేదు. చిరంజీవి ప్రజారాజ్యంతో ఒక విజయం సాధించబోతున్నారు, ముఖ్యమంత్రి అన్నట్టుగా మారిపోయింది. అది సినిమా స్టార్లకు ఉన్నటువంటి స్టార్డమ్ ఈజీగా పబ్లిక్లో రికగ్నైజేషన్ వస్తుంది. ఆల్రెడీ కొంత గుర్తింపు ఉంది కాబట్టి పబ్లిక్ ఈజీగా యాక్సెబుల్గా అంటే గుర్తుపట్టగలుగుతారు. ఆ తర్వాత ఆయన వచ్చారంటే ఆయన చూడడం కోసం కొన్ని లక్షల మంది ఎగబడతారు. కానీ ఆయనకు చివరాఖరిన ఆయనకి ఓట్ల రూపంలో మరలేదని, ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే పార్టీని విలీనం చేయడం, తర్వాత కేంద్ర మంత్రి సరిపెట్టుకోవడం, కేంద్ర మంత్రి పదవి అయిపోగానే ఇక పాలిటిక్స్కి గుడ్ బై చెప్పి మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోవడం.